అని చెప్పి విర్రవీగుతుండొచ్చు. మీకు తెలుసు, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్ననాడు మా శ్రీనివాస్ కూడా ఉన్నాడు ఇక్కడ, మా వకలాబాలం కూడా ఉన్నాడు ఇక్కడ. 32 జిల్లా పరిషత్తులు ఉంటే 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ గెలిచిందన్నాడు. మొత్తం మున్సిపాలిటీలు ఉంటే మొత్తం మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మొత్తం సర్పంచ్లు కూడా టీఆర్ఎస్ గెలిచింది. కానీ జనరల్ ఎన్నికలు వస్తే కర్రెగాల్చి వాత పెడితే భూపాతంలోకి తొక్కేసిన ప్రజలు గుర్తుపెట్టుకో. ఇవన్నీ టెంపరీ ఉంటాయి తప్ప ఇవి పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ అంటూ ఉంటే వాళ్ళ పదవులు కాదు, పర్మనెంట్గా ఉండేది మన ఓటు హక్కు. మన ఓటు హక్కు మాత్రం పర్మనెంట్ ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా, ఇప్పటికైనా ఎంత బాధ అనిపిస్తా అంటే ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిలు నేను ఎట్లిస్తా. నేను అడుగుతున్నా, ఆ ప్రభుత్వం నీళ్ళ పన్ను వసూలు చేయాల్సింది మర్చిపోయింది, కరెంటు పన్ను వసూలు చేసింది మర్చిపోయింది. నువ్వు అడగవా బిడ్డ? పాత కరెంటు బకాయిలను వసూలు చేయవా? పాత ఇండ్ల ట్యాక్సులను వసూలు చేయవా? పాత ప్రభుత్వానికి బకాయిలను వసూలు చేయవా? గవర్నమెంట్ అనేది ఒక రొటీన్ ప్రాసెస్. ఇలా ఆ పార్టీ ఉంటుంది పోతుంది, ఓ ప్రభుత్వం ఉంటుంది పోతుంది. కానీ నీ కలెక్టర్లు, నీ చీఫ్ సెక్రటరీలు, నీ వ్యవస్థలు శాశ్వతం కదా. నేను అంటున్నా, కలెక్టర్లు కూడా ఇవాళ బ్యూరోక్రసీ కూడా గింత దీనంగా ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. చదువుకున్నారు మీరు, ఇవాళ ఆల్ ఇండియా లెవెల్లో ఇన్ని సంవత్సరాల కాలం పాటు చదువుకొని మీరు వచ్చి బాసుల ఆదేశాలు పాటించేటువంటి ఒక బానిసలుగా మారిపోయింది తప్ప ఇది తప్పు, ఇది న్యాయం కాదు అని చెప్పి అడగగలిగే దమ్మున్న ఇలా ఆఫీసర్ లేకుండా పోయింది. సిగ్గుండాలే. మాలాంటి వాళ్ళని ఫోన్ చేస్తే, మాలాంటి వాళ్ళని మెసేజ్లు పెడితే మా చేతిలో ఏం లేని చెప్తున్నావు, మేము ఎందుకు ఫోన్ చేస్తాం? మాకేం అవసరం ఉంటే మీరు రొటీన్గా రోజువారీగా ఫోన్ చేసేవాళ్ళం కాదు. మేము ఎక్కడో నిజంగా బాధ ఉంటే, దుఃఖం ఉంటే, అయ్యో నేను ఒక ఆర్థిక మంత్రిగా అని చెప్పి మీకు ఫోన్ చేస్తాం కావచ్చు. కానీ మీరు ఎక్కడ చేస్తలేరంటే మీరు ఎంత బానిసలుగా మారిపోయిందో దీన్ని బట్టి అర్థం కాదు. మీరు అనుకుంటాను మీ విలువ పెరిగిందని, మీ విలువ పెరగలే, మీరు తగ్గిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా నీ కళ్ళకు కనబడని, నువ్వు పట్టించుకొని, నీకు పవర్, నీకు అధికారం నెత్తికెక్కితే మర్చిపోయినాడు గుర్తు చేసేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు, ఎమ్మెల్యేలకు మాత్రం ఉంటుంది, ఎమ్మెల్సీ మాత్రం ఉంటుంది, నాయకులకు మాత్రం ఉంటుంది. నువ్వు పట్టించుకోకపోవచ్చు, కానీ పట్టించుకోకపోతే దాని సంగతి ఏందో ముందు తెలుస్తుంది. ఇవాళ మా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా మేమేదో వస్తాం, ఇందిరాభారత ధర్నా చేస్తాం, పోం వాడకట్టుకు పోయి కథ ఏందో చెప్తాం. మేము నా రిటైర్డ్ ఉద్యోగి, అలా మా టీచర్లు ఉంటారు, రిటైర్డ్ ఉద్యోగులు లేరు, వాళ్ళ మిత్రులు ఉద్యోగులు ఉన్నారు. రేపు ఇలా ఉద్యోగంలో ఉన్నటువంటి ఇలా ఉద్యోగులారా, మీరు ఇలా నోరు ఇప్పరు, మీరు వాళ్ళ జీవితం అంటున్నారు కావచ్చు కాక, రేపు నువ్వు కూడా రిటైర్డ్ ఉద్యోగం అయితే విషయం మీరు మర్చిపోకుండా. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యల మీద ఉద్యోగ సంఘాలుగా మీరు ఎందుకు సీరియస్గా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఒక అల్టిమేట్ ఇవ్వలేకపోతున్నారు? ఇవాళ మీరు నిజంగా అల్టిమేట్ ఇస్తే నడుస్తుందా ఈ ప్రభుత్వం? కానీ నువ్వోసారి నీకు బాధ అయితే నువ్వు మాట్లాడుతున్నావు, నాకు బాధ అయితే నేను మాట్లాడుతున్నా, విద్యార్థుల బాధ అయితే విద్యార్థులు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ మనం చేయాల్సింది ఒకటి ఉన్నది. రైతులుగా, విద్యార్థులుగా, రిటైర్డ్ ఉద్యోగులుగా సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళుగా అందరం ఒకటిగా రేపు ఎలుగెత్తి చాలాల్సిన అవసరం ఉంది, పిడికిలి బిగించాల్సిన అక్కడ ఉంది, ఈ ప్రభుత్వం యొక్క భర్తం పట్టాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ సందేశమే ఇచ్చిపోతాం కావచ్చు, రేపు సమరానికి సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మా రిటైర్డ్ ఉద్యోగులు మేము ఎక్స్పెక్ట్ చేయలే, మమ్మల్ని కొట్లాడమంటారు తప్ప వాళ్ళు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇవాళ మేం కాదు, మీరు వచ్చింది ఇవాళ. ఎప్పుడు మమ్మల్ని అంటుంటారు, కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర పోయి అడుగుతూ ఉంటారు, మీరు కొట్లాడండి, మీకోసం కొట్లాడమంటారు కానీ మీరు రారు. కానీ ఇవాళ నేను ప్రత్యక్షంగా చూస్తున్నా, మా ఎమ్మెల్యే ఇక్కడ ధర్నా పెట్టిండు, మా వెంకటరమణారెడ్డి, మా మహేష్ రెడ్డి అనగానే అనుకున్నా సాధ్యమవుతుందా, సక్సెస్ అవుతుందా అని చెప్పి అనుకున్నా. కానీ ఇంత పెద్ద ఎత్తున ఆకలిని దిగమింకొని కూడా
సమస్య మాది అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఇవాళ దాని తీవ్రతని ఈ రేవంత్ రెడ్డి సర్కారుకి వినిపించాలని చెప్పి మీరు పాల్గొంటున్న తీరు ఒక మనిషి కూడా లేవకుండా ఇలా మీరు పార్టిసిపేట్ తీరే రేవంత్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ మళ్ళీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రణాళిక